వాళ్ళైతే ఏం నేర్చుకున్నారో అదంతా మనకు ఎసెన్స్ అంతా తొందరగా ఇచ్చేస్తారనమాట. అందువల్ల వైష్ణవుల సాంగత్యంలో మనం భక్తి చేయడం వల్ల వాళ్ళు మనల్ని సరిదిద్దుతారు. మనం చాలా తొందరగా వాళ్ళ నుంచి భక్తి హ్మ్. వాళ్ళ వాళ్ళ హృదయంలో ఉండే భక్తి, ప్రేమ, విశ్వాసం మన హృదయాల్లో జాగృతమవుతుందనమాట. ప్రతి ఒక్కరిలో ఉంది కృష్ణ చైతన్యం. కానీ కప్పబడి ఉంది. ఎలా అయితే అగ్ని అంతా బూడిదతో కప్పబడి ఉంది. కానీ దాన్ని బాగా విసిరడం వల్ల ఆ అగ్ని మళ్ళీ రాజుకుంటుందనమాట. మంట అక్కడ అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అలాగే ప్రతి ఒక్క జీవిలో సహజంగా కృష్ణ చైతన్యం అనేది ఉంది. ఎందుకంటే అందరం భగవంతుని అంశలం కాబట్టి అందరిలో కృష్ణ ప్రేమ అనేది సహజంగా ఉంది. దాన్ని మనం అజ్ఞానం వలన భగవత్ సేవకు వినియోగించుకోకుండా మాయా సేవలో ఉపయోగిస్తున్నామనమాట. కాబట్టి భక్తులు మనకు మన యొక్క సహజ స్థితిని మేల్కొల్పుతారు. అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని వాళ్ళు బయటికి ప్రజ్వరిల్లింపజేస్తారనమాట. ఆల్రెడీ ఉంది ప్రతి ఒక్క జీవి హృదయంలో కృష్ణ చైతన్యం అనేది ఉంది. ఇదేదో కృత్రిమంగా బోధిస్తున్నది కాదు. సహజంగా ఉంది. ప్రతి ఒక్క జీవికిలో కూడా సహజంగా సేవా ప్రవృత్తి ఉంది. చూడండి, మీరు ఎవరికైనా సేవ చేస్తుంటారు. ఇంటికి సేవ చేయడము, భార్య, పిల్లలకు, భర్తకు ప్రతి ఒక్కరు ఒకరికొకరు సేవ చేస్తూనే ఉంటారు. ఏమీ లేకపోతే వాళ్ళ యొక్క కారుకు సేవ చేస్తారు. వాళ్ళ యొక్క కుక్కలకు సేవ చేస్తారు. అంటే సేవ అనేది ప్రతి ఒక్క జీవిలో ఉంది. దాన్ని భగవత్ సేవ సంబంధంలో సార్థకం చేసుకోకుండా మనం దుర్వినియోగపరుచుకొని మాయా సేవలో దాన్ని దుర్వినియోగపరుస్తున్నాం అన్నమాట మన సేవా ప్రవృత్తిని. కాబట్టి మనం ఆచార్యుల దయ వల్ల అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో మనం తొందరగా మన కృష్ణ చైతన్యాన్ని మనం పునరుద్ధరించుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఉంది, మర్చిపోయాం. దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడం అనమాట. ప్రభుపాదుల వారి దయ వలన ప్రపంచవ్యాప్తంగా అనేక సెంటర్లు వెలిసాయి. వారి యొక్క శిష్యుల దయ వలన మన వరకు కూడా కృష్ణ చైతన్యం అనేది వచ్చిందనమాట. ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో కూడా ఇస్కాన్ యొక్క సెంటర్స్, నామహట్టాలు ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మీ దగ్గరలో ఉండే ఇస్కాన్ సందర్శించండి. ప్రత్యక్షంగా భక్తుల సాంగత్యంలో లాభం పొందండి. హరే కృష్ణ. ఇక్కడ పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి మహారాజ్ వారు, వీరు జీబీసీ యొక్క సభ్యులు మరియు ఆధ్యాత్మిక గురువు. వీరు ప్రభుపాదుల వారి యొక్క ప్రముఖమైన శిష్యుల్లో వీరొకరు. వీరు ఆన్లైన్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వీరు శ్రీధామ్ మాయాపూర్ లో భగవంతుని యొక్క భవ్యమైన మందిర నిర్మాణం వారి యొక్క గురువు గారైన శ్రీల